హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. అది కూడా తులసి చెట్టు అంటే ఆ తులసాకుల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. తులసి అనగానే ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి. మనము దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఈ తులసాకులు తినడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఆ ఉపయోగాలు ఏంటనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. తులసి ప్రతి ఇంట్లోనూ పూజలు అయితే చేస్తారండి. అంటే మనం ప్రతి ఒక్కరి ఇంట్లలో ఈ తులసి చెట్టుకి అనేది పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. ఇందులోని అంటే ఈ తులసాకుల్లో చాలా గొప్ప గుణాలు అయితే ఉన్నాయండి. అదిగాక మనకు ఈ తులసాకుల వలన ఆరోగ్యాన్ని కూడా చాలా కాపాడుతుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఫస్ట్ జ్వరం అండి. జ్వరము, అదేవిధంగా జలుబు కానీ, దగ్గు కానీ, అంటే రకరకాల జబ్బులు ఏమన్నా వచ్చినప్పుడు ఏంటంటే ఈ తులసాకులు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మనకు ఈ తులసాకుల్ని ప్రతిరోజు పరగడుపునే తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా సమస్యలు కూడా మనకు దూరం అవుతాయి అన్నమాట. సో ఈ తులసాకులు అంటే ఈ తులసాకులతో ఈ తులసాకుల నూనె వల్ల మనకు చర్మం కూడా అనమాట మనకు అంటే చర్మ సౌందర్యానికి కూడా చాలా యూజ్ అయితే ఉంది. సో అంటే మొటిమలు కానీ, అదేవిధంగా దద్దుర్లు వాటికి కూడా అనమాట ఈ తులసాకు బాగా యూజ్ ఉంటుందన్నమాట. సో మొటిమలకు కానీ, అదేవిధంగా ఈ దద్దులకు కానీ ఏంటంటే ఈ తులసాకుని తీసుకొని బాగా దాని మీద అంటే మసాజ్ లాగా మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే మొటిమలు కానీ, అదేవిధంగా దద్దులు కూడా పోతాయండి. అదేవిధంగా ఈ తులసాకు డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే బరువు కూడా చాలా తగ్గుతామన్నమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి అయితే యూజ్ చేయండి. సో ఖచ్చితంగా అయితే మీకు 100% రిజల్ట్ అనేది కూడా తెలుస్తుందనమాట. అదేవిధంగా ఈ తులసాకుల్ని బాగా నమిలి తీసుకోవడం వల్ల ఏంటంటే దీనివల్ల అంటే మనకు పళ్ళు దంతాల సమస్యలు ఉంటాయి కదా. సో అవి కానీ, అదేవిధంగా చిగుళ్ళ సమస్యలు కానీ ఏదైనా ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అంటే నోటి పూత అలా ఉంటుంది కదా. సో అది ఏంటంటే ఆ సమస్య అనేది తగ్గిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ తులసాకులు అంటే మనకు జలుబు చేసినప్పుడు ఏంటంటే ఊపిరి ఆడకుండా ఉంటుంది కదా. సో అంటే శ్వాస తీసుకోవడానికి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ తులసాకులు నవలడం వల్ల ఏంటంటే మనకు రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఏంటంటే గొంతు చాలా రిలీఫ్గా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే డైలీ అండి మనము ఫుడ్ వండుకుంటాం కదా, కర్రీస్, వాటిల్లో కూడా కొంచెం ఈ తులసాకుని ఏంటంటే ఎండబెట్టేసి దాన్ని పొడి చేసుకొని మనము కరివేపాకు ఎలా వేసుకుంటామో సో అలా కొంచెం ఒక స్పూను తులసి పొడి కానీ వేసుకుంటే కూరలో కూడా మనకు చాలా మంచిదండి. కానీ ఇదైతే ఎవరు చేయరనమాట. కానీ డైలీ మనము అలా చేయకపోయినా రోజు తులసాకులు అయితే మనము నీట్గా అంటే తీసేసుకొని కడిగి ఇట్లా నోట్లో వేసుకొని నవిలేస్తే అది కూడా చక్కని పరిష్కారం అయితే అవుతుందన్నమాట కొన్నిటికి. సో అదేవిధంగా అయితే అంటే చాలా రకాలుగా అయితే వాడతారండి తులసాకునైతే. మనము అంటే ఏ రకాలుగైనా యూజ్ చేసుకోవచ్చు తులసాకుని. అదేవిధంగా టీ కూడా పెట్టుకొని తాగొచ్చు తులసాకుతో అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే కొంచెం ఒకవేళ టీ పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం వేడి నీటిలో అంటే 1 కప్పు నీళ్ళు తీసుకొని ఆ నీటిలో 1-2 స్పూన్లు తులసాకులు అంటే తీసుకోవాలన్నమాట. 5-10 నిమిషాలు ఉడకబెట్టేసి అవి బాగా మరిగిపోయిన తర్వాత తులసాకు నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత బాగా చల్లార్చేసి అవి మనము వడగట్టేసి తాగడం అనమాట. సో ఇట్లా తాగడం వల్ల ఏంటంటే మనకు అంటే కీళ్ళు నొప్పులు అట్లా ఉన్నా కానీ ఏంటంటే అంటే మోకాళ్ళు కానీ, అదేవిధంగా చేతి కీళ్ళు ఉంటాయి కదా. సో అవి ఏదన్నా అంటే నొప్పులు ఉన్నా కానీ, లేదంటే వాపుగా అట్లా ఉన్నా కానీ ఏంటంటే ఈ కషాయం లాగా తాగామంటే ఖచ్చితంగా మనకు ఆ నొప్పులు అనేది తగ్గుతుందన్నమాట. అదేవిధంగా మన ఒంట్లో ఉన్న కొవ్వు కూడా అండి బాగా కరగతుంది అన్నమాట. సో ఏంటంటే మనము బయట చెప్పేటివన్నీ వినేసి చేయకుండా ఇవన్నీ న్యాచురల్ అండి. అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నదన్నమాట. సో మనము ఈ న్యాచురల్వి చేసి చూడండి. అంటే కొత్తవి అంటే మనము జిమ్లో జాయిన్ అయితే అది ఇదని చెప్తుంటారు కదా. సో అలాంటివి కాకుండా ఇప్పుడు ఇవంతా న్యాచురల్ కాబట్టి ఇలాంటివి అయితే మనం ట్రై చేయండి. ఒకసారి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే అలర్జీ వస్తుంటుంది కదా, అంటే తుమ్ములు అట్లా ఎక్కువ వస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ తులసాకులు అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అప్పుడు ఇవి వేడి నీటిలో వేసుకొని తాగేసేయడమే. ఆకులు కూడా పడేయకుండా నవిలి మింగేసి ఇవ్వచ్చు అనమాట. అప్పుడు అలర్జీ అలాంటివి ఏమి ఉండదు. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఫంగల్ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఏంటంటే
తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా కడుపులో ఉబ్బసం ఉన్నా కానీ అది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఏంటంటే అంటే షుగర్ ఉంటుంది కదా, సో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే అంటే బ్లడ్ అంటే షుగర్ అంటేనే మనకు చక్కెర అని కదా. సో ఏంటంటే ఆ చక్కెర స్థాయిలు కూడా ఏంటంటే చాలా తగ్గుతుంది అన్నమాట. రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ ఉన్న పేషెంట్లు కూడా చాలా మంచిదండి తులసాకులు తీసుకోవడం వల్ల. సో అదేవిధంగా మన శరీరంలో అంటే ఫ్రీ రాడికల్స్ అంటారు కదా, సో అవి దెబ్బతినకుండా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ అలాంటి వాటికి ఏంటంటే తులసాకులు అనేది చాలా మనకు ఉపయోగం అనేది పడుతుందన్నమాట. అదేవిధంగా మన బాడీలో ఉన్న కొవ్వు అంటే కొలెస్ట్రాల్ అంటారు కదా, సో అది కూడా చాలా కంట్రోల్ అయితే అవుతుందన్నమాట. సో అంటే చాలా జబ్బులకైతే ఈ తులసాకు అనేది చాలా జబ్బులను అయితే నయం చేస్తుంది. అదేవిధంగా గుండెకు కూడా చాలా మంచిదన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఈ తులసాకు వల్ల ఏంటంటే చాలా యూజ్ అయితే ఉంది. తులసాకుల వల్ల ఎలాంటి యూజ్ అనేది లేకుండా ఉండేదైతే ఉండదండి. ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. మీరు ఒక్కసారి అయితే నేను చెప్పినటువన్నీ యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా వర్షాకాలంలో అంటే ఎక్కువ జలుబు కానీ దగ్గు కానీ అట్లా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదా, సో వాటికి ఏంటంటే తులసాకులు అనేది చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే కొంతమందికి గ్యాస్ సమస్యలు అంటే గుండెల్లో మంటగా ఉండడం కానీ లేదంటే అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏంటంటే ఒక 2-3 తులసాకులని నవిలేసేయాలన్నమాట బాగా. అప్పుడేంటంటే అది తగ్గుతుందన్నమాట. అదేవిధంగా నోరు స్మెల్ వస్తున్నా కానీ నోటి దుర్వాసన కూడా ఏంటంటే ఈ ఆకులు చాలా అంటే నోరు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా బ్యాక్టీరియాలు అంటే మన నోటి ద్వారా అంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియాల వల్ల నోరు విపరీతమైన వాసన వస్తుంటుంది కదా, సో ఈ నోటి దుర్వాసన ఏంటంటే చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట, చాలా తగ్గిస్తుంది అనమాట ఈ ఆకులు నవ్వడం వల్ల. కాబట్టి మీరు ఖచ్చితంగా అండి నేను చెప్పింది అయితే మీరు చేయండి, 100% అయితే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు డైలీ మనము ఎక్కడికో వెళ్ళి దీన్ని అంత మనం చేయాల్సిన అవసరం ఏం లేదండి. అంటే అంత టైం లేదు, అంటే కషాయం పెట్టుకొని తాగే అంత టైం లేదు అట్లా అంతా అనుకోకుండా ఉదయాన్నే అర్లీగా లేచినప్పుడు వెంటనే ఏంటంటే పరగడుపున ఈ ఆకుని తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగం అయితే ఉందన్నమాట. సో నీకు డికాషన్ పెట్టుకొని తాగే అంత టైము లేదు అనుకుంటే జస్ట్ ఈ ఆకుల్ని తీసేసుకొని నీట్గా కడిగేసి జస్ట్ నోట్లో వేసేసుకొని అలా నవిలేసేయండి, మనకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు జలుబు కానీ అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు ఏంటంటే నోటి దగ్గర అంటే గల్ల టైప్ వస్తుంటుంది కదా, సో ఏంటంటే ఆ గల్ల టైపు కూడా రాకుండా ఉండేదానికి ఏంటంటే ఒక 5-6 తులసాకులను తీసుకొని నీట్గా కడిగేసి దాంతోపాటు ఒక ఉప్పు కళ్ళు ఉంటుంది కదా, సో ఆ ఉప్పు కళ్ళని ఏంటంటే మనము బుగ్గను పెట్టేసుకొని ఈ తులసాకు ఆ ఉప్పు కళ్ళని నవిలేసి వేడి నీళ్ళండి అంటే వేడిగా తాగకుండా గోరువెచ్చగా వేడి నీళ్ళు తాగితే చాలా రిలీఫ్ అవుతుందండి. మార్నింగ్ కల్లా ఏంటంటే మనకు ఆ గల్ల అట్లంతా ఏముండదు అనమాట, చాలా రిలీఫ్ అయితే అవుతుంది. ఎందుకంటే నాకు హెల్త్ అంటే జలుబు అలా వచ్చిందంటే మెయిన్ తులసాకులు నేను అంత డికాషన్ పెట్టుకొని కూడా తాగను, కానీ పచ్చివే తులసాకులు అయితే జస్ట్ అలా కోసేసుకొని వాటిని కడిగేసుకొని వేసి నవలేసుకుంటూ ఉంటానండి, చాలా బాగుంటుందండి. చెప్పాను కదా మెయిన్ నోటి నుంచి దుర్వాసన కూడా రాదనమాట, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. కొత్త ప్రయోగాలు అయితే చేసి అంటే మనకు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వస్తాయి అని అనుకోవచ్చండి, కానీ మనకు ఇది ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం అనమాట. సో తులసాకుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే మనము తులసాకును కూడా తులసి చెట్టును కూడా పూజిస్తూ ఉంటాం అనమాట. సో ఏం భయపడలేదండి. మీరైతే ఒకసారి ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, అదేవిధంగా లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.